గత బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలోని నర్మల గ్రామంలో జరిగిన ఒక సంఘటన పూర్తిగా సాహస కథగా మారింది. అదేంటంటే 6 రాంచీలు తమ మేకలతో మరియు ఆవులతో అప్పపైరు మనైరా రిజర్వేయర్ ప్రాంతంలో గడ్డి కోసం వెళ్లారు. అయితే నర్మల రివ్యూలెట్ లో నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడే ఒక చిన్న భూభాగంలో వారు ఇరుక్కున్నారు. స్థానిక అధికారులు కలెక్టర్ సందీప్ కుమార్ జహా మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి గీత చేరి పరిస్థితిని పరిశీలించారు. అయితే మొదట్లో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని మరియు అవసరమైన సరఫరాలను అందించారు. కానీ భూగతంగా అక్కడికి చేరడం చాలా కష్టం. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాంచీలను అక్కడి నుంచి కాపాడడం అసాధ్యం. ఈ కష్టం మరియు భయంకర పరిస్థితిని గమనించి కేంద్ర హోంస్టేట్ మంత్రి బండి సంజయ్ కుమార్ భారత సైన్యం సహాయాన్ని కోరారు. దానికి ప్రతిఫలంగా హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల నుండి 2 ఆర్మీ హెలికాప్టర్లను పంపించడం జరిగింది. దీంతో ఆర్మీ సైనికులు చాలా జాగ్రత్తగా మరియు సాహసోపేతంగా ప్రమాద స్థలానికి చేరి 6 రాంచీలను ఒక్కొక్కరిగా ఎయిర్ లిఫ్ట్ ద్వారా సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే సహాయం అవసరమైనప్పుడు వేడుకల చేయకుండా కష్టకాలంలో సహకారం అందించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. ఆ రోజు రాంచీలు ప్రాణాలతో బయటకు వచ్చారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మరియు స్థానిక ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.